అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వచ్చేసి నేను డే ఇన్ మై లైఫ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక మార్నింగ్ వచ్చేసి 6 అయింది టైం అయితే. నేను నైటే నీట్గా కడిగేసాను గిన్నెలన్నింటినీ. వాటిని అయితే ఇప్పుడు సర్దుకోవాలి. ఈ విధంగా నైటే నీట్గా గిన్నెలన్నీ తోముకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ మనకు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది. పనులు కూడా చేసుకోవడానికి త్వరగా అయితే అవుతుంది. ఇక ఈరోజు వచ్చేసి నేను టిఫిన్లోకి అయితే మామిడికాయ చిత్రాన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను. తమ్ముడైతే విలేజ్కి అయితే వెళ్ళాడు కదా, రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అమ్మ అయితే పంపించింది మామిడికాయలు. వాటితో అయితే చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు సాటర్డే కాబట్టి పూజ కూడా చేసుకోవాలనేసి తొందరగా సింపుల్గా అయిపోయేది అవైతే చేసేసుకుంటున్నాను ఇక్కడ. అలానే ఒక సైడ్ వచ్చేసి రైస్కి అయితే పెట్టేసుకున్నాను. రైస్ అయితే అవుతూ ఉంది. ఇక ఒక సైడ్ అయితే ఈ విధంగా గొజ్జు అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. నిన్న నైట్ వచ్చేసి నీట్గా ఇల్లంతా మాపైతే పెట్టేసి తుడిచేసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఇక నీట్గా కసువంతా తోసేసి స్నానం అయితే చేసేసి పూజ అయితే చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి టిఫిన్ అయితే చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి పాప అయితే ఇంకా పడుకునే ఉంది. అందుకనే పనులు త్వరగా అయితే చేసేసుకుంటున్నాను. ఆయిల్ క్యాన్ కూడా ఖాళీ అయిపోయిండే ఆయిల్, అందుకే నిన్న నైటే నీట్గా దీన్ని కూడా కడిగేసుకున్నాను. ఇక ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఇక ఆయిల్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇక పక్కకైతే పెట్టేసుకుందాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాఫీ అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ కాఫీ తాగితే మనకు కూడా పనులు కూడా చేసుకోవడానికి కొద్దిగా మైండ్ అనేది రిలాక్స్గా అయితే ఉంటుందని ఫస్ట్ కాఫీకి అయితే పెట్టేసుకున్నాను ఒక సైడు. ఇక ఇక్కడ వచ్చేసి గొజ్జు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక అన్నం అయితే చల్లారి చేశాను. అందులోకి అయితే మిక్స్ అయితే చేసేసుకుందాము. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మామిడికాయ చిత్రాన్నం. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎవరైనా తినకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కినా. అలానే ఇక పాలు కూడా వేడయ్యాయి. వాటిని అయితే కాఫీ అయితే చేసేసుకోవాలి. ఇక పాప కూడా ఒక గ్లాస్లో అయితే తీసి పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా మాకైతే కాఫీ అయితే కలుపుకుంటున్నాను. కాఫీ తాగిన వెంటనే ఇక మిగతా పనులు అయితే చేసేసుకోవాలి. ఇక పాప లేచే లోపు నేను పనులన్నీ చకచక అయితే చేసేసుకుంటే తన లేచిన తర్వాత తనతో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా తనతోనే టైం అయితే పడుతూ ఉంది. ఇక కొద్దిసేపు రిలాక్స్గా అయితే కాఫీ తాగిన తర్వాత హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కిటికీ డోర్స్ అన్నీ ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాను. కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి మార్నింగ్ టైము ఈ విధంగా మనం డోర్స్ ఓపెన్ చేసుకున్న వెంటనే చల్లగాలి అయితే వస్తుంది కదా, ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇక చల్లగాలి మనకి తాకడం వల్ల మనకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోఫా కవర్లు అయితే నీట్గా అయితే వాటి మీద ఉన్న ధూళంతా అయితే దులిపేసుకొని ఈ విధంగా సర్దుకుంటున్నాను. ఇంకా నిన్న నైటే మాప్ అయితే పెట్టేసుకొని ఇల్లు అయితే తుడిచేసుకున్నాను కదా. ఈరోజు మార్నింగ్ ఏమంత పని అయితే ఎక్కువగా అయితే ఉండదు. నీట్గా ఇల్లంతా అయితే ఊడ్చేసుకోవాలి. ఇక దేవుడి రూమ్లో కూడా లైట్ అయితే వేసుకొని డోర్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మొత్తం అన్నీ ఈ విధంగా అయితే సర్దేసుకొని ఇక ఇప్పటికే టైం వచ్చేసి 7:30 అయితే అయిపోయింది. ఇక మిగిలిన పనులన్నీ అయితే చకచక అయితే చేసేసుకోవాలి. నీట్గా అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా. ఒకసారి నీట్గా అయితే ఊడ్చేసుకున్న తర్వాత ఇక పాప అయితే అప్పటికే ఏడుస్తూ ఉంది. ఇంకా జోల్లో అయితే వేసాను. ఇంకా చీర అయితే వేసి జోలు అయితే కట్టాము ఇంట్లోనే. దాంట్లో అయితే వేసేసాను తనని. దాంట్లో అయితే కొద్దిసేపు ఎక్కువసేపు అయితే పడుకుంటుందని చెప్పేసి ఆ విధంగా అయితే చేస్తాను. ఇంకా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత ఇక తనైతే లేచింది. తనదైతే కొద్దిసేపు ఆడించిన తర్వాత తన కోసం అయితే ఇక పాలైతే వేడి చేసి పెట్టాను కదా, వాటిని అయితే తాగించాలి. ఇక లేచిన వెంటనే అయితే తాగతను. కొద్దిసేపు అయితే తనని కూర్చొని అలానే వదిలేయాలి. తర్వాత అయితే ఇక వచ్చి తాగేస్తుంది. ఇక నేను నీట్గా అంతా కసువంతా ఊడ్చేసుకున్నాను కదా. ఇక మా పాప ఏంటంటే ఇప్పుడు పెన్ అయితే తీసుకొని గోడల మీద అయితే రాయడం స్టార్ట్ చేసింది. అందుకనేసి నేను ఏం చేశానంటే చాక్ పీసెస్ అయితే తీసుకొచ్చాను. వాటిని అయితే ఇస్తాను. తనైతే ఎక్కడ చూసినా ఇది అదే విధంగా రాసేస్తూ ఉంటుంది. ఇక సోఫాస్ సైడ్లోన ఇక ఈ విధంగా చైర్స్ మీద మొత్తం అన్నీ రాసేసింది. అందుకని వాటిని అయితే తుడుచుకుంటున్నాను ఇక్కడ. సోఫాలు మరియు టీపాయ్ అన్నీ క్లీన్ చేయడం అయిన తర్వాత అలానే టీవీ యూనిట్ కూడా కొద్దిగా అయితే క్లీన్ చేసుకున్నాను. అక్కడ కూడా కొద్దిగా అయితే డస్ట్ అయితే పట్టిందని చెప్పేసి అక్కడ కూడా నీట్గా అయితే చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను. ఇక్కడ మా పాప అయితే లేచింది. ఇక తననైతే కొద్దిసేపు ఆడించిన తర్వాత పాలైతే తాపిచ్చేసాను. ఇక పాలైతే తాపిచ్చిన తర్వాత నేను కూడా స్నానం అయితే చేసేసుకుని ఇక సాటర్డే కాబట్టి పూజకన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇక పూజకన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక ఫైనల్గా మేము దీపం పెట్టేది ఒక్కటే అయితే చూపిస్తున్నాను. మొత్తం అంతా ఇక ఏం నేను షూట్ అయితే చేసుకోలేదు.
ఇక సాటర్డే రోజు కలశం అయితే పెట్టేసుకొని నేను ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను. అలానే మా పాపకు కూడా స్నానం అయితే చేపిచ్చేసి తనకు కూడా తినిపిచ్చేసాను. ఇంకా తినిపించి కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా అందుకనేసి ఇక నేను ఈ విధంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా సాటర్డే ఏ విధంగా పూజ చేసుకుంటారు ఏంటి అనేది నాకైతే కమెంట్ చేయండి. ఇక ఇక్కడొచ్చేసి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక రెడీ చేసుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను రసము మరియు అన్నం అయితే చేసుకుంటున్నాను. ఇక ఇక్కడొచ్చేసి ఒక సైడ్ రైస్కి అయితే పెట్టేసుకున్నాను. మరొక సైడ్ వచ్చేసి రసం అయితే చేసుకుంటున్నాను. రసం వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను వచ్చేసి టమాటో రసం అయితే చేశాను ఇంక ఈరోజు. ఇక చూసారు కదా, మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే బాగా అయితే రసాన్ని అయితే వేడి చేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొనేసి ఇక మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ టిఫన్ అన్నీ అయ్యేసరికి నాకు మధ్యాహ్నం 1:30 అలా అయిపోయింది టైం అయితే. ఇంకా అప్పటికి ఇంకా 1 కల్లా మా ఆయన అయితే వచ్చేస్తారు మధ్యాహ్నము ఇక భోంచేయడానికైతే. అంతలోపు అయితే నేను అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టేసుకోవాలి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అస్సలు నాకు ఈ టైమే కొద్దిసేపు కూడా టైమే దొరకలేదు కూర్చోడానికి కూడా. పని చేస్తూనే ఉన్నాను ఇంకా. ఇక ఇక్కడొచ్చేసి ఒక సైడ్ అయితే వంటకైతే రెడీ చేసుకున్నాను. మరొక సైడ్ అయితే మా పాప అయితే పడుకొని ఉంది. తను లేచేలోపు అయితే నేను పని అయితే చేసేసుకోవాలి. ఇక ఆఫ్టర్నూన్ ఒక షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. ఒక సైడ్ వంట చేసుకుంటూనే మరొక సైడ్ కూడా గిన్నెలు అయితే ఈ విధంగా అయితే కడిగేసుకుంటున్నాను, టైం వేస్ట్ కాకుండా అని చెప్పేసి. మిగిలిన నేను వంట చేశాను కదా మార్నింగు, వాటి వచ్చిన గిన్నెలన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా. వీటిని కూడా కడిగేసుకొని వాటిలో బాస్కెట్లో అయితే వేసేసుకున్నాను. రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా. ఒక సైడ్ అన్నం కూడా ప్రిపేర్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇంకా. ఇక రైస్ అన్నంతో అయితే మధ్యాహ్నం మా లంచ్ అయితే పూర్తి అయిపోతుంది. ఆఫ్టర్నూన్ మా ఆయన వచ్చేసి ఇక తను కూడా తినేసి ఇక డ్యూటీకి అయితే వెళ్ళారు. ఇక మేము కూడా తినాలి. ఇంక ఇప్పుడు మా పాపకు ఫస్ట్ అయితే తినిపించేసేయాలి. తన ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది తను తినేపాటికి. తను నేను ఇద్దరం అయితే తినేసి ఇక మధ్యాహ్నం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కూడా, అది కూడా షేర్ చేసుకుంటాను మీ దగ్గర. నేను మా పాప మా పిన్ని ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నాము. ఇక ఏం కొనడానికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ షార్ట్లో అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఏం తీసుకుంటున్నాం అనేది మీరైతే గెస్ చేయండి. ఇక మధ్యాహ్నం తినేసిన తర్వాత ఇక మా పాపనైతే తీసుకొని ఇక బయలుదేరుతున్నాము. డోర్ అయితే వేద్దామని చెప్తే తనైతే అక్కడ నిలబడింది, ఇంకా రావడం లేదు. తను కూడా ఇక హాయ్ అయితే చెప్తూ ఉంది ఇక నేను మాట్లాడుతూ ఉంటే. నేను మా పాప నా తమ్ముడు ముగ్గురం అయితే కలిసి ఇక బయలుదేరాము. మా పిన్నికైతే కాల్ చేసి అయితే చెప్పాను రమ్మని చెప్పి. తనైతే వస్తాను మీరైతే రండి అని చెప్పింది. ఇక మేమైతే అక్కడికైతే వెళ్తూ ఉన్నాం ఇంకా. టైం వచ్చేసి ఒక 4 అయి ఉంటుంది. వెళ్ళి మేము తొందరగా అయితే వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే తీసుకుని అయితే వచ్చేసాము ఇంకా. ఇక ఇక్కడైతే చూశారు కదా, బైక్లో అయితే వెళ్తూ ఉన్నాం. నా తమ్ముడు అయితే పిలుచుకొని అయితే వెళ్తూ ఉన్నాడు ఇంకా. షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము అడిగిన ఐటమ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. అలానే ఒకసారి సిల్వర్ అయితే చూపించేస్తాను చూసేయండి. సిల్వర్ కూడా రేట్ అయితే ఇంక్రీజ్ అయితే అయ్యిందంట. ఇక తీసుకునేసి మేము ఇంటికైతే వచ్చేసాము. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేశాననేది మీ దగ్గర అయితే నేను షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.